మా కస్టమర్ బిల్లు 338 అయితే నేను ఫస్ట్ టైం ఎక్కినా కదా, కొంచెం డిస్కౌంట్ ఇచ్చి 300 తీసుకోవచ్చు కదా అని బేరాలాడుతుంది నాతోని. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా ఇద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 98. ఫస్ట్ రైడ్ పికప్ చేసుకొని డ్రాప్ చేసిన. డ్రాప్ లొకేషన్ దగ్గర మా కస్టమర్ ఫోన్ లో ఛార్జ్ అయిపోతే నా కేబుల్ తీసుకొని నేను ఛార్జ్ చేసుకుని 10 నిమిషాలు వెయిట్ చేపించి పేమెంట్ చేసిపోయిండు. నేను డ్రాప్ చేసిన ఇమీడియట్ గా నాకు ఇంకో రైడ్ పడ్డది. సో నేను పికప్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నా. నేను ఎక్కించుకొని పోతా ఉంటే అసలు ఈరోజు ట్రాఫిక్ కే లేదు, మొత్తం రోడ్ మొత్తం ఖాళీగా ఉన్నది. ఇంకా ట్రాఫిక్ లేదని నేను కూడా ధనాదాన్ని వెళ్ళిపోతానే ఉన్నా. దాని తర్వాత చాలా లాంగ్ రైడ్, అది కూడా పార్సల్. సో నేను తీసేసుకొని ఆ పార్సల్ అయితే డెలివరీ చేసేసిన. నేను ఈ పార్సల్ డెలివరీ చేసిన తర్వాత ఇక్కడ చాలా సేపు వరకు నాకు వేరే రైడ్లు పడలేదు. సో పక్కనే జేబీఎస్ అని చెప్పేసి అక్కడ నుంచి రైడ్స్ పడతాయని చెప్పేసి నేను అయితే అడిగైతే వెళ్ళిపోయినా. అక్కడ నుంచి అయితే ఒక రైడ్ పడ్డది. సో నేను ఆమెను పికప్ చేసుకొని డ్రాప్ అయితే చేసేసిన. నేను ఆమెను డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లాంగ్ పార్సల్ వచ్చింది. సో నేనైతే పోయి పికప్ చేసేసుకున్నా. నేను ఆ పార్సల్ తీసుకున్న తర్వాత సేమ్ వేలో నాకు ఇంకో రైడ్ కూడా వచ్చింది. సో నేను అది కూడా పోయి పికప్ చేసేసుకున్నా. ఇవి రెండు కంప్లీట్ చేసుకొని నాకు ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. ఆ పార్సల్ డెలివరీ చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఖాళీ కూర్చున్నా. అక్కడ నుంచి ఇంటి సైడ్ అయితే ఒక చాలా లాంగ్ రైడ్ పడ్డది. నేను అది కూడా పికప్ చేసేసుకున్నా. నేను డ్రాప్ చేసేసిన తర్వాత ఇంకా నాకు వేరే రైడ్స్ పడలేవని నేనైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.